హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ క్రాష్ అండ్ కరెక్షన్ ఫ్రెండ్స్. కరెక్షన్ అంటే ప్రతిసారి మార్కెట్ హైకి వెళ్ళినప్పుడు కొంతమంది ఎఫ్ఐఎస్ కానీ బిగ్ ప్లేయర్స్ కానీ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. దానివల్ల మార్కెట్ కొంత డౌన్ అవుతుంది. అది మ్యాక్సిమం 2 నుంచి 5% వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. దాన్ని కరెక్షన్ అంటారు, అంతేగాని దాన్ని క్రాష్ అనకూడదు. క్రాష్ అంటే ఏంటంటే మోర్ దాన్ 10% ఒకే రోజు పడినా, మోర్ దాన్ 20% ఫ్యూ వీక్స్లో ఫ్యూ మంత్స్లో పడినా దాన్ని క్రాష్ అంటారు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ క్రాష్కి ఏం చెప్పుకోవచ్చు అంటే, కరోనా వచ్చినప్పుడైనా, 2008 రీసెంట్ టైంలో వచ్చినప్పుడైనా, ఇలాంటి టైంలో ఒక 20% to 30% పైన క్రాష్ అయింది. సో ఇవి క్రాష్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఈ టైంలో బెస్ట్ పాసిబుల్ వే ఏంది, కరెక్షన్ వచ్చినప్పుడైనా క్రాష్ వచ్చినప్పుడు అయినా ఏంటంటే, మీకు ఇష్టమైన స్టాక్స్, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఎస్ఐపి చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలాగో మార్కెట్ క్రాష్ అయింది కానీ అయినప్పుడు కానీ, కరెక్షన్ జరిగినప్పుడు కానీ ఎలాగో మీరు లాస్లో ఉంటారు, మీరేం చేయలేరు. సో ఇలా కానీ చేస్తే అట్లీస్ట్ మంచి స్టాక్స్ మీకు డిస్కౌంట్లో దొరుకుతుంది, మీ స్టాక్స్ యావరేజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.